ఈ మధ్యన జరుగుతున్న ఇదివరకైతే కనుక ఈ నేరాలు ట్విట్టర్లో, ఫేస్బుక్‌లో ట్రెండింగ్‌లో వచ్చేయి. అలాగే నాయకుల ట్వీట్ల కింద వచ్చేయి. వాస్తవం కంటే రాజకీయం అవుతూ ఉండే. బట్ వాస్తవాలు వాస్తవాలుగానే చూడాలా, నేరాన్ని నేరంగానే చూడాలని నేను మొదటి నుంచి చెప్తా. తాజాగా నెల్లూరు జిల్లా కావలి తుఫాన్ నగర్లో 9 ఏళ్ల బాలిక మీద 53 ఏళ్ల మహబూబ్ బాషా అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక నగ్నంగా సెల్ ఫోన్తో ఫోటోలు తీసి బెదిరించాడు. పోలీసులకి బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో అమ్మాయిని వైద్యశాలకు తరలించారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. దీంట్లో నేను రాజకీయ కోణం చూడను. దీంట్లో చంద్రబాబు ఫెయిల్యూరో జగన్ ఫెయిల్యూరో అని నేను చూడను. నేరస్తుడి స్వభావాలు మారుతున్నాయి. ఆడపిల్లల రక్షణ అన్నటువంటిది చాలా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన పరిస్థితి. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. ఇది చూడాల్సినటువంటి అంశం. అలాగే ఇట్లాంటి వాళ్ళ విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తే అంత బెటర్.